మాచలియామని దేవసభరట చేరవచ్చు ఉన్నాము కావున మన పాలకొండ 16 విధులంబడి ఆట పాటలాడదమ్మా తల్లి. అమ్మరాండే నా సెలియలారే నా చెలియలారే నా దాదులారే నా దాదులతో నా సెలియలతో నా బిడ్డది నీనా. ఆటలాడుదా పాటవాడుదా పాల్గొన్నాడునా బాలాసున్నం నారాయణ బంటో ఆటలాడి నాడియ బాలాసున్నమ్మ. అమ్మా చెలియామని అలాగే ఆట పాటలు ఆడు ఉన్నామా కదా తల్లి. ఇప్పుడు మా తల్లి ఉండే హద్దాల మీదకైనా వెళదామమ్మా. తల్లి పిలిసేటి పిలుపులో రామ ఆలకించానమ్మా. బాలాసున్నమ్మ. దండమమ్మ 10,000 దండమే దండగన్న జననీ. దండగన్న తల్లి. గోవింద హస్తమైన నీ పాదమునకు అమ్మ కుమార్తె తల్లి గారు మరి ఈడు వారిని జోడు వారిని వెంట పెట్టుకుని అలాగే తల్లి ఉండి అద్దాల మెడలకు వచ్చిన కారణం ఏమిటమ్మా? అలాగే తిరుపనాలకిచ్చదవమ్మా. ఆహా. గోవింద పాల్గొండాలో పడి పాటాలు నాదో తెలపమ్మ. దండగన్న జననీ ఆ తల్లి. గోవింద నాకు తగిన చిన్న చిన్న పనులు నాదో తెలపమ్మ. పాల్గొండాలో నా తల్లి. చిన్న చిన్న పనే పాటలో తల్లి నేనే చెయ్యాలని పాల్గొన్నాడు నా తల్లి. తల్లి గారు అమ్మ కుమార్తె పాల్గొండలో పని పాటలైనా ఆహా. నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండమ్మా. చూడమ్మ కుమార్తె పాల్గొండలో పని బాటలు అడుగుతున్నావు. అవును తల్లి. మన నగరి ఎందు పని బాటలు చేయడానికి అలాగే పనిచారకులు ఎంతమంది ఉన్నారో తెలుసా తల్లి? అలాగే తెలపండమ్మా. గోవిందా 6 మందియో అన్నగారమ్మ నీకేర పుల్లారి. అమ్మ నా గోవిందా 6 మందియో అన్నగారు నీకేర పుల్లారి. అవునమ్మా. నాయాడ బిడ్డ తల్లి. గోవిందా 15 మల్లి పాలిగా పూల
నీకు 6 మంది అన్నగారున్నారు, అవునమ్మా 6 మంది వదినలు ఉన్నారు. అవును చిన్నని. అదిగో చూడు తల్లి, నువ్వు పుట్టగానే 7 అంతస్తుల అద్దాల మేడ కట్టించాము. అలాగే అద్దాల మేడలో బంగారు ఉయ్యలు వేయించాం. అవునమ్మా అటువంటి బంగారు ఉయ్యల్లో లాలో లాలో అని లాలి ఊక్కుండా నీకెందుకు తల్లి పని బాటలు? తల్లి గారు, మార్తి ఈనాడు పుట్టినలో సుఖమునైనా కాని రేపటి దినమ్మన అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకెలా తెలుసాయమ్మా? అయ్యో నాయనా, అమ్మ కుమార్తె తల్లి మరి ఒక్క చెంప కొట్టిన పాలు కారడు, ఆహా. మరి చెంప కొట్టిన వసకమ్మను నీకెవరు నేర్పించారు తల్లి? ఇప్పుడు తాగి తెస్తావు కదా నా బట్ట బిడ్డ. అమ్మ కుమార్తె, చిన్నని పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు ఎవరు చెప్పారమ్మా నీకు? ఈ పిల్లోడే చెప్పాడమ్మా. అయ్యవాని కర్రో చూడమ్మ కుమార్తె, అమ్మా పాలుగొండలో పని బాటలు కాదు తల్లి. తల్లి అయినా నేర్చుకుంటే పెట్టా పాప అత్తగారితో చేయలే, నీ మాత్రం మొగుడు వదిలే చేస్తారు పండ్లు. అమ్మ కుమార్తె, అమ్మా పాలుగొండలో పని బాటలు చేయడానికి కాదమ్మా. నన్ను గుర్తించే నువ్వు, నేను గుర్తింటున్నా గుర్తించు. అమ్మా. ఆహా, కదిరికొండకు భక్తురాలిగా నీవు పుట్టినావి అమ్మ నా చిన్న కూతురా. తిరుపతి తల్లియే పోలి అమ్మ పాలుగొండలో నా తల్లి. అమ్మ కుమార్తె, అమ్మా కదిరి కోవెలకు భక్తురాలుగా వెలిసావు, అవును తల్లి ఆ తిరుపతి కోవెలకు భక్తురాలుగా ఉన్నావు. అవునమ్మా మరి పాలుగొండలో ఆహా ముందర చూస్తే 300 మంది, అవును వెనక తల్లి. చూస్తే 700 మంది చెలియలు దాదులు ఉన్నారు. అవునమ్మా మరి ఆటలు ఆడకుండా నీకెందుకు తల్లి పని బాటలు? ఆ పిల్లోడే చెప్పాడమ్మా పని అయ్యవాని చేయమని. కర్ర. అందుకే అలా పట్టజోలికి బాద్దమ్మా అని చెప్పింది. ఏ పని బాటలు నేర్చుకుంటే రేపటి నన్ను అత్తగారింట్లో చేయలే కదమ్మా. నువ్వు చేసినట్టు చేస్తాను ఆయన, మనం పెళ్లి చేస్తామని చెప్తున్నాను. మేము పెళ్లి చేస్తామని లే చెప్తున్నా. పెళ్లి చేద్దంటే నీ మాత్రం మొగుడు వదిలేసి తిరగకుండా బిడ్డ. బంగారు అట్లా మొగుడు మా ఊరోడు పెట్టుకొని ఏయ్, అట్లా జరుగుతుందా? నాయనా నేనేమన్నా ఆయమ్మ మాదిరి పడిచెట్టా? మా ఊరోడు చూడమ్మ కుమార్తె, అమ్మా ఎంత మాత్రమైనా నీ మొండి పట్టు విడవనంటున్నావు. అవును తల్లి ఇట్లా కరీనా బట్టలు మాట్లాడినద్దమ్మా. లేదులేమ్మా ఆ, మా ఊరోడు మాట్లాడిన పాతావు నాశనం. కాల్చిన గుండు కరినట్టున్నాను నా బట్ట బిడ్డ. అమ్మ కుమార్తె, తల్లి అయినా నేను ఎంత చెప్పినా వినజాలనంటున్నావు. అమ్మా చూడమ్మా, ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి ఆ కదిరి దేవుని వరం చేత నేను నిన్ను కన్నాను తల్లి. అవును తల్లి అలాంటిది నా నోటి వెంట నీకు పని బాటలు చెప్పలేను. అమ్మా 6 మంది అన్నలు ఉండే అద్దాల మీదకు వెళ్ళి అవును కదా తల్లి నీ 6 మంది అన్నగారు నీకు ఏం పని బాటలు తెలుపుతారో అడిగి తెలుసుకొని రా తల్లి. అలాగే చిన్నని వెళ్ళి లాభంగా రామ్మ. గోవిందా తల్లి వద్దన సరవల తీస బలసున్నమ్మ దేవా నా అమ్మరాని నా తెలియనారే నా తెలియాలారే నా కాదలకు నా తెలియలకు నా వెంటనే పాటలాడుతా పాట పాడుతా పాట ఉండదు
అమ్మా చెల్లెలా బా ఎట్లా చేయి నెత్తిన పెడుతుంది బిడ్డకు నీళ్ళు పోసేలా ఎట్లా కాదు ఓ ఉరుముతాంది భారీగా దిగింది వాన నువ్వు కదా ఆహా లేన్నయ్యా సౌండ్ ఏడా వస్తుందన్నావు ఇట్లా ఎగబడి వస్తుందమ్మా వాన గాలి చుట్టడానికి వాయుగుండం ఎగరపడిందంట పైన ఆ బాంబుల బ్లాస్ట్ జరుగుతుంది చూడు ఇరాన్ దేశపోయి తిరాలి అక్కడ ఆ ఉరుములకు ఒకసారిగా మబ్బులు గమ్మేసింది ఆకాశం అంతా పని తుప్పు అన్నెలా పరత కొట్టినలే చెప్తా అమ్మా చెల్లెలా అన్నయ్యా మా వద్దకొచ్చిన కారణములేమిడు తల్లి అన్నయ్యా ఏమ్మా పాలగొండలో పని పాటలైనా అవును నాకు తగిన చిన్న పని పాటలు అలాగే తెలపండి గారు చిన్న పని బట్టలు కావాలని నా చిట్టు చెల్లెలు నా అన్నవారి వద్దకు వచ్చింది అక్కడ మల్లుకోమ్మ భారీగా దిగుతాంది వాన 2 రోజుల్లో ఉందంట అవునా అమ్మ చెల్లెలా అన్నయ్యా అలాగే పని పాటలు తెలుపుతాను వాళ్ళకించు తల్లి అలాగే అన్నయ్యా అమ్మ వినివేణ ముద్దు చెల్లు నా చెల్లెలు చిన్నమ్మ నీవు నాది మాటలు ఆలకించావా నా ముద్దు చెల్లెలా ఏమన్నయ్యా అన్నగారు నీకే ఉన్నారే అవునన్నయ్యా అవును తల్లి అవునన్నయ్యా అవునన్నయ్యో అన్నయ్యా అబ్బా ఏం నుంచి వచ్చినావన్న ఈ ప్రకారం సౌండ్ ఇస్తున్నావు తినిండేది కాదులే తల్లి పొరపాటు ఆ? నేను పుట్టిన నక్షత్రం సరిలే అవునా ఆ దేవుడు నా తలరాత చక్రంగా రాచనులా అయ్యో. వాళ్ళతాను పరకెట్లు వాళ్ళతాను మెట్టేట్లు రాసేటట్టు చేసినాడు దేవుడు ఎన్నికచ్చి మాటలు చెప్పినా జనాలు నమ్మరు ఎట్లా జరిగేది అట్లా జరగని రేతికి అక్కడ మల్లుకో చెప్తాను నువ్వు అట్లా మల్లుకోమ్మా సౌండ్ ఎక్కడ వస్తుందన్నయ్యో ఉరుముతే సౌండే తల్లి వచ్చేది సౌందర్యం రాదు అబ్బా, నీ మగానికి సౌందర్యం వస్తుందా నేనే ఆయమతాకి వెళ్ళిపోతాలే ఇప్పుడు ఏడన తిరణాలు జరిగితే అడవి బొమ్మ హెలికాప్టర్ ఒకటి తీసుకుంటా ఆ, దాంట్లో నేను కూర్చుంటా చక్క మొక్కలు వేసుకొని అవునులే ఎవరిన కింద టపాసి పెట్టండి అని బేలిపి చచ్చిపోతా తల్లి ఆ పిల్లోడు పెడతాడం చూడు ఈడు పెడతాడు ఆడుండే ఎమ్మకో ఎవరికి ఏమో తిక్కలేమో ఉందిలే దాంట్లో మళ్ళీ వాడికి తెలిసి వాడు మళ్ళీ పెద్ద రామాయణం చేసి భయమును పెట్టుకున్నాడు ఈడు తిక్కలేమో అమ్మ చెల్లెలా 6 మంది మీ అన్నగారు ఉండగా 6 మంది మీ వదిన గారు ఉండగా అవునన్నయ్య 7 అంతస్తుల అద్దాల మెడలు ఎత్తుగా కట్టించాము కదా అలాగే అద్దాల మేడలోనే బంగారు ఉయ్యాల కట్టాము ఆహా ఆ బంగారు ఉయ్యాలలో అది ఆపేయన్నయ్యో అది ఆపుగా తల్లి ఫుల్ ట్యాంకర్లే అట్లా మళ్ళుకో బోర్ లీక్ అయ్యి అట్లా వెళ్ళిపోతా ఉంటుంది తల్లి 7 అంతస్తుల అద్దాల మెడలోనే బంగారు ఉయ్యాల కట్టాము కదా అవునన్నయ్యా ఆ బంగారు ఉయ్యాలలో ఆహా. కాదు అట్లా మళ్ళుకో దాతులతో నా చెల్లెలతో నా లాలో తొక్కుండా ఎందుకు తల్లి నీకు ఈ పని పాటలే అన్నయ్యా ఏమ్మా ఈనాడు పుట్టినలో సుఖముండడా కానీ కాదు మూకుడు తండ్రలే నువ్వు చెప్పు తల్లి మొగుట్టు అది నోరైనా ఒకటేదే నాకు అవన్నీ చెప్పేది కాదు అట్లా మళ్ళీ నువ్వు అన్ని గుచ్చు అడగద్దు నా మానవ దేత నువ్వా మరి చేస్తాండే పని నా కర్మ ఏం చేద్దామా రాత అట్లా రాసిన దేవుడు ఏవైనా చిన్న పనులు తెలపండి అన్నయ్యా పరి విధముగా చెప్పినా వినుకున్నావు కనుక నీకు పన్ను పాటలు తెలుపుతాను చక్కగా ఆలకించు తల్లి ఆ పని వద్దన్నయ్యో ఏందో పని చేయలే పని పాడలేకపోతే అడాస నా కొడుకు బిడ్డని తిడతారు అక్కడ మళ్ళీ కొన్ని అదే పనేనా ఎంత పని ఉంటుంది తెలిసిన ఓ పూట తిన్న 2 పూటలు పస్తుంటే ఆ కర్మాలు వచ్చేది అట్లా మళ్ళుకో ఏంది? అట్లా మళ్ళుకో అమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లి
ఏమైనా చూపించుకోకూడదన్నయ్యా చూపించుకున్నా తల్లి హాస్పిటల్లో ఆ. మొన్న 10 మంది డాక్టర్లు చచ్చిపోయినారమ్మా. డాక్టర్లే ఓ, 4 కోమాలు వినారు. అయ్యయ్యో. వాళ్ళు బతికితే రోజు డ్రామాకి రాచు, ఆ. వాళ్ళు చచ్చిపోయినారా జీవితాంతరం జైలు పాలి తల్లి. నేను అవునా ఊరే కాసుకున్నారు నన్ను చెప్పేళ్ళని. ఎలన్నయ్యా ఈ ప్రకారంగా బిత్తితాండ ఊర్లో నిద్ర లేకుండా చేస్తాండవని ఆ. సంవత్సరమే ఊర్లో మెట్తో కొట్టి తెరిమే. ఇప్పుడు ఊరికి వాడే ఆ. నైట్ డ్రామా ఆడతా, పగల బస్ స్టాప్ లో చెట్ల కింద పండుకుంటా, ఆ. సాయంత్రం గుమ్మచంద్రానికి వెళ్ళిపోతా తల్లి. వాళ్ళు రానిస్తారా ఏంటికి రానిస్తారు? మొన్న పండుగ రోజు బిన్నా అమావాస్య రోజు అవునులే అర్ధరేతులు పోయి వాళ్ళ గేట్ కాడికి పోయి తినే వాళ్ళ ఆయన ఏడ పండుకున్నాడే మెట్టు ఎత్తుకొని వచ్చా మరవల వరకు కొట్టుకుంటూ జరుగుకొని వచ్చాయినాడమ్మా. ఆ మరవలో పండుకున్నా బస్ స్టాప్ లో 4 దయ్యాలు వచ్చినాయి. భయపడిపోయింటావే నీ మగమోటు భయపడితే ఆ? 4 సార్లు ఇడిస్తే 2 దయాల చెట్లకి దెబ్బమంతం చేసా. ఆ. ఇంకో 2 దయాల చెట్లు పొల నడుచుకుని తిరగబడి మధ్యలో అవి ఏమని తప్పించుకుంటూ పోయినా బట్ట ఈ రోజనే. ములి కొట్టరాదు దానిలకి నేను కొట్టుకోలేదు ఆ ములికి, అందుకు నా అంచుకు రాలేవే. నీకేం తెలియదు పాడలే. అమ్మ చెల్లెలా, మన తండ్రి వాడిని చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి ఆ ఉత్తర దేశం బయలుదేరిపోయి ఈ రోగానికి ఆడన్న బాగా చూపించుకున్నాయో ఒకటే మార్గం తల్లి. ఏమి ఈ పారికి చెట్లు ఉంటాయి చూడు గుంపులుగా, అవునులే ఆడ 3 దావులు కలిసిన తాను పేడ తల్లికి ముగ్గేసి ఆ. పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము నిమ్మకాయలు అంతంత అన్నం పిడకలు 4 పక్కలు 4 పెట్టి ఆ. కోడిని కోస్తారే అవును. అట్లా నా తలకాయ కోసేస్తే నాకుండే రోగం మేలెత్తింది. అంతవరకు ఈ రోగం బాధ తల్లి. ఎప్పుడే చేస్తాం ఆ పని అమావాస్య పాఠం రోజు చేయాల రా చెప్తా. ఇట్లా మొత్తైదులు 9 మందిని వెలిసిపోయి తెల్ల చీరలు కట్టి పసుపు నీళ్ళు పోసి ఎంటికలు ఎరపోసి తల నిండా పూలు పెట్టి నేలకి ముందర చంపి 4-5 సోలాలు చెక్కి మెల్ల కప్పలక్కలారా లేచా చెట్లే కుదిలితే అర్ధరేతురులా నాకుండే రోగం మేలైతుంది తల్లి. అంతవరకు ఈ రోగం మేలు కాదు. ఆయమ్మ ఊరుకు మొగుని మారుతుంది, ఏం చేస్తుంది లే. అమ్మ చెల్లెలా అన్నయ్యా తక్షణ మన తల్లి దగ్గరికి వెళ్ళి ఎండి ఊడిసలే బంగారు గుళ్ళు గైకొని మీ అన్నగారు ఎచ్చును జొన్నసేన పంట వద్ద కబడతారు కావాలి వెళ్ళమ్మా. అలాగే అన్నయ్య క్షేమంగా బయలుదేరు తల్లి. అయ్యయ్యా అయ్యాలా పరకతో గేటు కొట్టినాలే అక్కడ పండుకొని పాట అబ్బా చెప్తాను. అన్నవద్దారా సెలవల తీసా బాలా తల్లి ఉండే హస్తాల మీద కూతుర సేనమ్మ బాలా సున్నమ్మ. తల్లిగారు అమ్మ కుమార్తె, అమ్మా మరి 6 మంది అన్నలు ఉండి ఆ దాలమేడలకు వెళ్ళి వచ్చావు. అవును తల్లి 6 మందిని అన్నగారు ఏం పని బాటలు తెలిపారు తల్లి? మా అన్నగారు వేసిన జొన్న చెన్నికైనా ఆహా. కపడదారిగా కబలు వెళ్ళమన్నారమ్మా. అమ్మ కుమార్తె, అమ్మా అన్నలేసిన జొన్న చేనుకు కబర్దారిగా కవిలి వెళ్ళమన్నారా? అవును తల్లి పోతావమ్మా. పోతానమ్మా. అమ్మ కుమార్తె, ఆహా ఉండరి గాని పోరాదు తల్లి ఆ చేని కవిలమ్మా. అమ్మ నా చిన్న కూతురా చెయ్యలతోనా దాదులతోనా వెంట దియ్యవలని అమ్మ చిన్నారా బిడ్డ. రావతకెళ్ళి మా పట కల్లా నగరికి రావాలని అలాగేనమ్మా. అమ్మ నా చిన్న కూతురా తల్లి. అమ్మ కుమార్తె, జనని మన కాపు వారి వంశమున అవును తల్లి ఆడపిల్ల అడుగు బయట పెట్టినా ఆహా. ఇటువంటి అపనిందల పాలవుదురు. ఆహా అలాగని ఈడు వారిని జోడు వారిని వెంట పెట్టుకుని పెట్టుకొని నీ 6 మంది అన్నలేసిన జొన్న చేనికైనా ఆహా కబడిదారిగా కావిలి వెళ్ళి రాబట్టి వెళ్ళి మాపుటి కల్లా నగరికి తిరిగి రావాలన్నా. అలాగేనమ్మా అయినా ఒట్టి చేతులతో నిన్ను జొన్న చేని కావిలి పంపించలేరు కదా తల్లి. ఆహా ఎండు కరిగించి ఉన్నరా మహా తల్లి జీవించా. అమ్మ శీలమ్మ కొండమ్మ గోవిందా
అమ్మా మరి ఒట్టి చేతులతో నిన్ను జొన్న చేను కావిలి పంపలేను గనుక అవును తల్లి ఇండి కరిగించి గుండ్లు చేయించాను, బంగారు కరిగించి వడిసెలు చేయించానమ్మా. అవునమ్మా మరి ఇండి గుండ్లు కొంగున పోసి బంగారు వడిసెలు చేతికిస్తున్నాను తల్లి. మరి అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తావా తల్లి? అలాగే చిన్నని భద్రమమ్మా. ఏమ్మా గినాల్లో పడేవాడన్నా లేదులే అట్లా కడినా బట్టల జతకు బాద్దమ్మా. నేను పోనమ్మా పచ్చికంకులన్నీ పెరుక్కొని తినేస్తాను నా బట్ట బిడ్డ. నీ గురించే తినేది నా బట్టను ఒక జీప్తో గుద్దిచ్చేయండి. గోవింద నారాయణ రమ రామ 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 శ్రీరామ రాఘవ రాతలి వందన సెలవల మారాండిన సెలియలారే నా సెలియ ఆశ్చర్యమని మా అన్నగారు వేసిన జొన్న చేనకైనా చేరవచ్చు ఉన్నాము కావున మా అన్నగారికి కట్టించిన మంచి ఏ విధంగా ఉన్నదో తెలిసిన తల్లి కానక మానులు పుట్టే తల్లి కబరులు నాటారే మాయన్న గారే దేవా యాపమానులు పుట్టే తల్లి ఎత్తులు నాటారే మాయన్న గారే దేవా మధ్య మానవులు పుట్టే తల్లి మచ్చే కట్టారే మాయన్న గారే దేవా ఆశ్చర్యమని ఇప్పుడు నేను 2 గురుసులు బంగారు గుళ్ళు తీసుకొని మా తల్లి గారు చెప్పిన జొన్న చేను అంత గోల్డ్ ఉందా మా తల్లి అలాగేనమ్మా గోవింద లక్ష్మయ్యటి పువ్వుల రామ రెక్కల వెరిగేసా పువ్వుల రామ మా చిరాదే నా పక్కనవే పువ్వుల రామ రెక్కల వెరిగేసా ఆశ్చర్యమని ఇలా తొలితో గోల పోవడం లేదు కావున కాస్త జోరుగా తొలినా కానీ గోలన్నీ వెళ్తాయి చూద్దామమ్మా లొస్పోయే